ఇట నెబుకద్నెజరు వారితో ఇట్లనెను, షద్రక్ మేషక్ అబేద్నెగో, మీరు నా దేవతను పూజించటలేదనియు నేను నిలువబెట్టిన బంగారు ప్రతిమకు నమస్కరించటలేదనియు నాకు వినబడినది. అది నిజమా? బాకాను పిల్లనగ్రోవి పెద్ద వీణే సంపూర్ణ పంచికను సకల విధములగు వాయిద్యములను మీరు విని సమయములో సాగిలపడుడి. నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమిగల అగ్నిగుండంలో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు? షద్రక్ మేషక్ అబేద్నెగోయు రాజుతో ఈలాగు చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గూర్చి నీతో ప్రత్యుత్తరము ఇయ్యవలెనని చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు మేము నమస్కరింపమనియు తెలుసుకొనుము. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహం నొందినందున షద్రక్ మేషక్ అబేద్నెగో అను వారి విషయంలో ఆయన ముఖము వికారమాయెను గనుక గుండము ఎప్పటికన్నా 7 అంతలు వేడిమిగా చెయ్యుమని ఆజ్ఞ ఇచ్చెను. మరియు తన సైన్యములో నుండి బలిష్ఠులలో కొందరిని పిలువనంపించి షద్రకు మేషకు అబేద్నెగోను బంధించి వేడిమిగల మండుచున్న గుండంలో వేయుడని ఆజ్ఞేయగా, వారు వారి అంగీలను నిలువటంగీలను పై వస్త్రములను తక్కిన వస్త్రములను తీయకయే ఉన్నపాటున ముగ్గురిని వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము నడుమ పడవేసిరి. తీవ్రమైనదైనందునను గుండము మిక్కిలి వేడిమి గలదైనందునను షద్రకు మేషకు అబేద్నెగో అను ఆ ముగ్గురు మనుషులను నింపబడిన వారై వేడిమి కలిగి మండుచున్న ఆ గుండములో పడగా రాజగు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి